తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లల్లా నవంబర్ నాటికి తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతామని మంత్రి పొంగులేటి సార్ ప్రకటించిండు కదా. ఇక ముచ్చట్ల కారు పార్టీ లీడర్లు ఇదివరకే బగ్గా ఫైర్ అయ్యారు. ఇగియాల ఎమ్మెల్సీ కవితక్క గిట్లా మాట్లాడింది. తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని మేము తెలంగాణ జాగృతి నుంచి ముందు నుండి చెప్తూ వస్తూ ఉన్నాం. ఆ కాంగ్రెస్ తల్లి బొమ్మలు వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా మళ్ళీ తప్పకుండా అధికారంలోకి మేము వస్తాం. వచ్చిన తర్వాత జాగ్రత్తగా అవన్నీ తీసి గాంధీ భవన్కి పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి ప్రతీకలను ఉద్యమ ప్రతీకలను కాదని పక్కకు దోసి కొత్త వాటిని తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సమాజానికి ప్రతీకగా మార్చాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు సునాయాసంగా అర్థం చేసుకుంటారు. ఇన్నరా అది తెలంగాణ తల్లి విగ్రహం కాదట, కాంగ్రెస్ తల్లి బొమ్మనట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని విగ్రహాలు పెడుతున్నారు కావచ్చు గాని మళ్ళా మా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవిటిని తీసి గాంధీ భవన్ కు పంపిస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది కవితక్క. ఇదివరకు సచివాలయం ముంగట తెలంగాణ తల్లి కొత్త విగ్రహం పెట్టినప్పుడు అన్న కేటీఆర్ కూడా గిట్లనే వార్నింగ్ ఇచ్చిండు సర్కారుకు. ఉద్యమ సమయం నుంచున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని వీళ్ళు తీసుకొచ్చిన విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఒప్పుకోదు. బరాబర్ మేము అధికారంలోకి వచ్చినాక ఆ విగ్రహాలన్నిటిని మారుస్తామని చెప్పిండు కదా. ఇప్పుడు కవితక్క సుతం కలెక్టరేట్ల ముంగట పెట్టినా ఎక్కడ పెట్టినా కొత్త విగ్రహాలను మాత్రం ఖచ్చితంగా తీసేసి గాంధీ భవన్ కు పంపిస్తాం, మళ్ళా పాత విగ్రహాలనే పెడతామన్నట్టే చెప్పింది. అంటే ఈ లెక్కన చూస్తే రాబోయే రోజుల్లో ఈ విగ్రహాల మీద పెద్ద రచన అయ్యేటట్టున్నది పోన్రి.